హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గ్రీన్ ఆలూ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసిన కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే ఆలు పైన ఉన్న పొట్టును మొత్తం పీల్ చేసి అయితే చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసి తీసుకుంటున్నాను. ఒక 4 ఆలు తీసుకున్నాను అనమాట. 4 పొట్టు తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాతకి వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే స్టవ్ పైన పెట్టుకొని అయితే ఉడికించాలి. ఇవి ఉడికేంతలోపు ఇంకొక స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 2 స్పూన్స్ పల్లీలను వేసుకొని అయితే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారా, ఆలు అనేది కూడా ఇట్లా చక్కగా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే 4 పచ్చిమిర్చి, 4 జీడిపప్పు పలుకులు, 5-6 పొట్టు తీయని ఎల్లిపాయలు, కొంచెం అంతా పుదీనా, అలాగే మనం ముందుగా వేంపి పెట్టుకున్న పల్లీలను వేసుకొని అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే కొన్ని వాటర్ యాడ్ చేసి అయినా కానీ ఇట్లా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఇందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇలాచి, లవంగం, చెక్క, వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే వేసాను. అలాగే కొంచెం అంతా కరివేపాకు వేసాను అనమాట. సో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై కావాలన్నమాట. ఫ్రై అయిన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది మొత్తాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని అయితే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అన్నీ పచ్చియే వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లో బాగా ఫ్రై కావాలన్నమాట. సో చూడండి, మంచిగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ సపరేట్ అవడం అయితే స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా ఉడికించేసి పెట్టుకున్న ఆలు ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. ఆలు వేసిన తర్వాతకి ఒకసారి మొత్తం కలిసేలాగా గరిటెతోని అడిగేలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి దీనిపైనుంచి మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటైనా మంచిగా మగ్గించండి. ఆలుకి మంచిగా మసాలా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం తినే గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసాను. మీరు తినే గ్రేవీకి తగ్గట్టు అయితే వాటర్ వేసుకోండి. సో మరీ వాటర్ అయితే ఎక్కువగా వేయమాకండి. ఈ కర్రీ అయితే కొంచెం గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే బాగుంటుందన్నమాట. కాబట్టి నేనైతే 1.5 గ్లాస్ వేసాను, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో మూతను పెట్టేసుకొని అయితే ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే మనకి గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని అయితే ఇంకొక 2 నిమిషాల పాటైనా ఉడికించేయండి. సో 2 నిమిషాల తర్వాతకి ఏముందండి, లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ గ్రీన్ ఆలు మసాలా కర్రీని సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఇప్పటివరకు ఇట్లా ఏమైనా ట్రై చేయని వాళ్ళు ఉన్నట్టయితే డెఫినెట్గా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎట్లొచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. ముఖ్యంగా గ్రీన్ మసాలా ఆలూ కర్రీని అయితే ట్రై చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.